హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బకాసుర రెస్టారెంట్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. అంటే వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. బకాసుర రెస్టారెంట్ అండి 2 hours 35 minutes రన్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిందండి. ప్రస్తుతానికైతే మనకి అమెజాన్ ప్రైమ్లో మూవీ అనేది అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన ప్రవీణ్ గారి లీడ్ రోల్, హీరో అనుకోండి. ఇక సైడ్ క్యారెక్టర్స్ ఒక 4 మొత్తం ఫ్రెండ్స్ అనుకోండి. తర్వాత వైవా హర్ష గారు, అట్లాగే మన వన్ ఆఫ్ ద యూట్యూబ్ యాక్టర్ మన బంచిక్ బంటి అనేది చూస్తారు కదా, టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పి అట్లా కొన్ని వీడియోస్ అనేది తీస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ఆయన కూడా లీడ్ రోల్ అనుకోండి. ఇక బేసిక్గా మూవీ చూస్తే బాగుందండి. కొత్త కాన్సెప్ట్ అనిపించింది. హారర్ మూవీని ఇట్లా చూపించచ్చా, దెయ్యాన్ని ఇట్లా చూపించచ్చా, భయం లేకుండా హారర్ మూవీ అనేది చూపించచ్చు అని చెప్పి మంచి కాన్సెప్ట్తో రావడం జరిగిందండి. చాలా బాగుందండి లిటరలీ కాన్సెప్ట్. బేసిక్గా స్టోరీ అని ఏం లేదండి. ప్రవీణ్ గారు అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తారు. ఆయన డ్రీమ్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు. దాని తర్వాత యూట్యూబ్ చేయాలని ఒక థాట్ వస్తుంది. అదే ట్రెండ్ ఏంటంటే హారర్ మూవీస్ హారర్ వీడియోస్ ట్రెండ్ అవుతాయని చెప్పి ఒక ఏరియాలకు వెళ్ళడము, అక్కడ దెయ్యాన్ని చూపించడము. అదొక రియల్ స్టోరీ. అది నేను స్పాయిలర్గా చేయొద్దు అనుకోవట్లేదు, మీరు మూవీ స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఇక ప్లస్ అక్కడ ఒక బుక్ కనపడ్డాం, ఆ బుక్ తీసుకురావడం, ఆ బుక్లో చేస్తే ఏమైంది లాస్ట్కి అనేదే బేసిక్ కాన్సెప్ట్ అండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. కామెడీ కూడా చాలా బాగుంది. ప్లస్ దాని లోపల కొన్ని మిడిల్ క్లాస్ మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయండి, చాలా బాగుందండి. అదొకటే కాదు, ఎవ్రీ డైలాగ్ అనేది చాలా బాగుందండి. వైవా హర్ష మీద కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అంటే అది కూడా చాలా బాగుంది. అదే కాక వైవా హర్ష గారి యాక్టింగ్ చాలా బాగుందండి. లాస్ట్ ఒక 20 minutes వేరే లెవెల్ క్లైమాక్స్ ఉంటుందండి. మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ వచ్చిన ప్రతి ఒక్కరిని, యూట్యూబ్లో ఫేమ్ వచ్చిన ప్రతి ఒక్కరిని, అంటే బేసిక్గా మనకి జబర్దస్తులు వాళ్ళందరం చూసే ఉంటాము, వాళ్ళని తీసుకురావడము అదొక మంచి స్టెప్ అనిపించింది. అంటే అదొక క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ సీన్తోనే మూవీ అనేది వేరే లెవెల్ వెళ్ళిపోయిందండి. కామెడీ లెవెల్గా ఆలోచించుకుంటే ప్రవీణ్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి. వైవా హర్ష గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే బంచిక్ బంటిగా చేసిన ఆ క్యారెక్టర్ కూడా, అదే బంచిక్ బంటి చేసిన కానీ దీనిలో క్యారెక్టర్ అది కూడా చాలా బాగుంది. మూవీలో ఒక స్టోరీ ఉంటుందండి, అది కూడా చాలా బాగుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బేసిక్గా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కథ బాగుందండి. ఎగ్జాక్ట్గా ఏం చూపించాలనుకున్నా అది చూపించినారండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మరీ తోపు కాకుండా మూవీకి ఎంత ఉండాలో అంతే ఉంది. డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుందండి. కొంచెం నెగిటివ్ ఏంటంటే డ్రాగ్ అయిందండి మూవీ. అదొక్కటే నెగిటివ్ నేను చూసినంత వరకు అయితే. మూవీ అయితే డ్రాగ్ అయింది. ప్లస్ ఒక స్టోరీ అనేది ఉంది, ఆ స్టోరీ అనేది కొంచెం చేస్తే అయిపోయేది. ప్లస్ ఇంకోటి కాకుండా హీరోయిన్ ఏదో పెట్టాలని చెప్పి ఒక 3 సీన్స్ వేసుకుంటా, 3 సీన్స్లో హీరోయిన్ పెట్టినారంతే. ఏదో పెట్టాలనుకుని పెట్టారేమో అనిపించింది హీరోయిన్, అంతేగాని ఇక నెగిటివ్ అయితే దానికి ఏం లేవండి. మూవీ అయితే చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, చూడండి. చూసిన వాళ్ళు కూడా మూవీ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ దాట్స్ ఇట్ అండి రోజుకి.